వెల్కమ్ టు న్యూ వేదిక ఛానల్. ఈరోజు మనము ఇన్స్టెడ్ ఆఫ్ గురించి డిస్కస్ చేద్దాము. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మీనింగ్ బదులుగా అని. సో ఇప్పుడు దీనిపైన తెలుగు అండ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ మనం చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్. సో ఇప్పుడు తెలుగు సెంటెన్స్ చూద్దాం. ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేద్దాము. వారికి బదులుగా ఆమె వెళ్ళగలదు. ఓకే, ఇక్కడ వారికి బదులుగా అంటున్నా, అంటే యాక్చువల్గా బదులుగా అంటే ఇన్స్టెడ్ ఆఫ్, బట్ ఇక్కడ వారికి అనేది వచ్చింది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దెమ్. అలానే ఇక్కడ ఆమె అంటే కనుక షీ, అలానే ఇక్కడ వెళ్ళడం అంటే గో, ఇక్కడ ఎండింగ్ గలదు అని వచ్చింది. సో కెన్, షీ కెన్ గో, ఇన్స్టెడ్ ఆఫ్ దెమ్ షీ కెన్ గో. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇంగ్లీష్ సెంటెన్స్ చూడండి. సో ఇప్పుడు కరెక్ట్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ దెమ్ షీ కెన్ గో. అలానే వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాము. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ వారికి, దాని మీద ఇంకొక ఎగ్జాంపుల్, వారికి బదులుగా మీరు ఆడవలసి ఉన్నది. అంటే ఇక్కడ మళ్ళీ సేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ దెమ్. అలాగే ఇక్కడ మీరు అంటున్నాం అంటే యూ, అండ్ ఆడడం అంటే ప్లే, అండ్ అలానే ఇక్కడ వలసి ఉన్నది అంటున్నాం. యాక్చువల్గా తెలుగులో ఎప్పుడైనా ఎండింగ్ లో ఎక్కడైనా వలసి ఉన్నది అని వచ్చిందంటే కనుక మనము ఆట్ టు కానీ హౌ టు కానీ యూజ్ చేయొచ్చు. సో దీని యొక్క ఇంగ్లీష్ సెంటెన్స్ చూద్దాము. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్ సెంటెన్స్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ దమ్ యూ ఆట్ టు ప్లే. ఇక్కడ యూ ఆర్ టు ప్లే అనొచ్చు, లేదు అంటే యూ హ్యావ్ టు ప్లే అని కూడా మనము అనొచ్చు. అలానే నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాము ఇన్స్టెడ్ ఆఫ్ మీద. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మీకు తెలుసు బదులుగా అని, కానీ ఇక్కడ చూడండి ఒక చిన్న నోట్, ఇక్కడ ఆడుటకు అంటే ఇక్కడ ఎండింగ్ టకు అని ఉంది. ఏదైనా ఆడుటకు కానీ మాట్లాడటకు కానీ అని వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ బదులుగా ముందు అలా ఏదైనా వర్డ్ వస్తే కనుక మనము అక్కడ ఇంగ్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. ఆడుటకు బదులుగా అతడు చదవలసి ఉన్నది. జనరల్ గా ఆడుటకు బదులుగా అంటే ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్, అంటే ప్లే కనుక యూజ్ చేయకూడదు, మనం ఇక్కడ ప్లేయింగ్ అనేది వాడాలి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్. నెక్స్ట్ ఇక్కడ అతడు అంటే హీ, అలానే చదవడం అంటే రీడ్, అండ్ వలసి ఉన్నది అంటే కనుక ఆట్ టు అని హ్యావ్ టు కానీ. ఓకే, సో దీని యొక్క సెంటెన్స్ చూడండి. ఇప్పుడు కరెక్ట్ సెంటెన్స్ మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ హీ ఆట్ టు రీడ్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ అన్నాం అంటే ఇప్పుడు దాకా మనము ఓన్లీ ఇన్స్టెడ్ ఆఫ్ దెమ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ చేసాము. బట్ ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ యాడ్ అయింది. అదేంటంటే ఏదైనా తెలుగులో వర్డ్ కనుక ఎండింగ్ తక్కువ అనేది వచ్చింది అనుకోండి, అంటే ఆడుటకు మాట్లాడటకు అలాంటిది ఏది వచ్చినా కానీ ఇక్కడ మనకి ప్లేయింగ్ అలానే టాకింగ్ అలా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ సిమిలర్ టు దిస్ వన్. సో ఇక్కడ పని చేయుటకు బదులుగా ఆమె విశ్రాంతి తీసుకోవచ్చు అంటున్నాం. ఇక్కడ కూడా చూడండి ఎండింగ్ టకు అని వచ్చింది, అంటే పని చేయుటకు అంటున్నాం. ఓకే, అంటే వర్కింగ్ బదులుగా అంటున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్. ఆమె కాబట్టి షీ, విశ్రాంతి అంటే కనుక రెస్ట్, అలాగే తీసుకోవచ్చు అంటున్నా, అంటే ఇక్కడ ఎండింగ్ వచ్చు వచ్చింది కాబట్టి మే వస్తుంది, షీ మే టేక్ రెస్ట్. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ కరెక్ట్ గా మీకు డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు దీనికి ఇన్స్టెడ్ ఆఫ్ working he may take rest. Okay, thank you, thank you for watching my new Vedika channel, and also please share and subscribe to your friends and family members. Thank you once again. Bye.